నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను అనుసరించి 2025 ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి అయినటువంటి చంద్రవాడ నాగరాణి ఆదేశాలను అనుసరించి శనివారం జిల్లా కలెక్టరేట్లోని డిఆర్ఓ ఛాంబర్లో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో డిఆర్ఓ ముగిలి వెంకటేశ్వర్లు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ గత సంవత్సర కాలంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా కొత్త ఓటర్లను నమోదు చేయడం, ఓటర్ల జాబితాలో సవరణలు చేపట్టడం జరిగిందని, రాజకీయ పార్టీలు సహకారం అందించాలని కోరారు. కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితాలో సవరణలు, మార్పులు చేయడం, చనిపోయిన వారి పేర్లను శాశ్వతంగా తొలగించడం, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి పేర్లను తొలగించడం, చిరునామా మార్పు, తప్పులను సరిదిద్దడం వంటివి తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. భీమవరం పట్టణం 4వ వార్డులో ఉన్న అల్లూరి రామకృష్ణంరాజు మున్సిపల్ హై స్కూల్ శనివారం జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు వండి పెట్టే కిచెన్ రూమ్ ను, పరిసరాలను పరిశీలించారు. రాగి జావ ఎలా తయారు చేస్తున్నారు, ఈ రోజు మెనూ ఏమిటి, మెనూ ప్రకారం అన్ని కరెక్ట్ గా చేస్తున్నారా, రైసు సరైన పరిమాణంలో కొలిచివేస్తున్నారా, వెయిటింగ్ మిషన్లు ఉన్నాయా లేదా అని పలు ఆరాలు తీశారు. పిల్లలకు పెట్టే ఆహారంలో ఎటువంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కిచెన్ రూమ్ ను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, క్రిమికీటకాలు ఏమీ రాకుండా కిటికీలకు మెస్లు వేయించాలని, ఎక్కడ పడితే అక్కడ కోడిగుడ్ల అట్టలు, అట్టపెట్టెలు, చెత్త పారవేయకుండా ఒకే చోట చెత్తను వేయాలని, స్కూల్ ఆవరణ అంతా పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అత్తిలి మండల పరిషత్ కార్యాలయంలో పారిశుధ్యంపై నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో తణుకు శాసనసభ్యులు ఆర్మిల్లి పాల్గొన్నారు. అత్తిలి ఎంపీపీ మక్కా సూర్యారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మండల ఉపాధ్యక్షులు సుంకర నాగేశ్వరరావు, కొనకళ్ల విజయ నిర్మలా కాంతారావు, ఎంపీడీఓ శామ్యూల్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది, గ్రామీణ నీటిపారుదల శాఖ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే వర్షాకాలంలో గ్రామాల్లో ఎటువంటి పారిశుధ్య సమస్యలు లేకుండా పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖ వారు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు పారిశుధ్య ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిర్వహణను పర్యవేక్షించాలని అన్నారు. హెల్త్ అసిస్టెంట్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ప్రతి ఇంటిని సందర్శించి పారిశుధ్యాన్ని పరిశీలించాలని కోరారు. ప్రతి గ్రామంలో తప్పనిసరిగా యాంటీ లార్వా స్ప్రేయింగ్ చేయించాలని, ప్రతి నెలలో 2 సార్లు తప్పనిసరిగా స్ప్రేయింగ్ చేయించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని అన్నారు. జూలై నెల నుండి నవంబర్ నెల వరకు 12 సార్లు అయినా స్ప్రేయింగ్ చేయించాలని అన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణలో అందరినీ సమన్వయం చేయించడం ద్వారా వ్యాధులను నిరోధించవచ్చునని, వర్షాకాలంలో పైపు లైన్లు కలుషితమవుతాయని వాటిని కూడా పర్యవేక్షించాలని చెప్పారు. పైపు లైన్ల లీకేజీలను అరికట్టాలని, ఈ పనులు చేయడంలో పంచాయతీల వారు ఎటువంటి సాకులు చెప్పకుండా వెంటనే పనిచేయాలని అన్నారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలి గాని అలక్ష్యం అన్నది పనికిరాదని, భూగర్భ జలాలను కూడా కలుషితం కాకుండా చూడాలని అన్నారు. మండలంలో సీజనల్ వ్యాధులను 100% అరికట్టడంలో వైద్య సిబ్బంది, పంచాయతీ వారు కృషి చేయాలని కోరారు. బాగా పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని అన్నారు. ప్రభుత్వానికి ఆరోగ్యం, సంతోషం, సంపద అనేవి ప్రధాన అంశాలు అని తెలిపారు. అన్ని పంచాయతీల వారు ఇన్లైన్ క్లోరినేషన్ చేయడానికి నిధులు ఖర్చు చేయాలని ఆదేశించారు. రక్షిత నీటి నిర్వహణ కోసం ఒక మాన్యువల్ తయారు చేయాలని, తాను కూడా ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తానని తెలిపారు. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు అత్తిలి ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. మంచిల కేంద్ర పరిధిలో ఇంతవరకు ఎటువంటి కేసులు నమోదు కాలేదని వైద్యాధికారి డాక్టర్ కిరణ్ తెలిపారు. ప్రజలకు సురక్షిత నీరు అందించేందుకు ఇన్లైన్ క్లోరినేషన్ వాడాలని పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం డిఈ ధనానంద్ సూచించారు. పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కంచుమర్రు సర్పంచ్ పివి కృష్ణంరాజు కోరారు. శాంతమూర్తి, జీబీ రావు, జనసేన మండలాధ్యక్షులు దాసం ప్రసాద్, నీటి పంపిణీ కమిటీ చైర్మన్ నల్లూరి సురేష్, మండల టీడీపీ అధ్యక్షుడు పోలిశెట్టి చందు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలంలో వచ్చేటటువంటి డిసీజెస్ని ఏ విధంగా మనం ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకుని
దాని ప్రభావం తగ్గించి ప్రజలకి ఆరోగ్యాన్ని మనందరం కూడా వారి ప్రజారోగ్యాన్ని కాపాడే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం మనం చూస్తున్నాం, అన్నీ మీదకు వచ్చిన తర్వాత అప్పుడు పరుగులు పెడుతున్నాం. చికెన్ గున్యా వచ్చింది, డెంగ్యూలు వచ్చినాయి, మలేరియాలు వచ్చినాయి, ఇటువంటి జ్వరాలు వచ్చినాయి, విష జ్వరాలు వచ్చినాయి అని చెప్పేసి దాన్ని ముందే మనం అరికట్టే విధంగా జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని కొంతవరకు మన కంట్రోల్లో ఉంటుంది. అటువంటివన్నీ కూడా ఈరోజు ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటుగా మన డిపార్ట్మెంట్ వైజు ఏ విధంగా హెల్త్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి, సెక్రటరీస్ ఏం చేయాలి, శానిటేషన్ సిబ్బంది ఏం చేయాలి, అలాగే ఆర్డబ్ల్యూఎస్ ఏం చేయాలి, ఎవరికి వారు ఒక చెక్ లిస్ట్ పెట్టుకుని ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పెట్టుకుని రాబోయే 6 నెలలు కూడా వీటి మీద తగిన విధంగా మనం చర్యలు తీసుకుని అందరం కూడా ఒక సమన్వయంతో పనిచేస్తే ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించడానికి అవకాశం ఉంది కనుక దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అధికారులని మిమ్మల్ని అందరినీ కూడా ఈ సమావేశానికి వచ్చేసి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఒకటే, మీరు అందరూ కూడా సహకరించండి. ఇక్కడ మీరు సహకరించి మీకు మంచి పేరు రావాలి, గ్రామాల్లో మిమ్మల్ని అందరినీ కూడా హర్షించాలి, అలాగే ప్రభుత్వానికి మంచి పేరు రావాలి. తద్వారా మాకు అధికారులుగా మీకు అందరం కలిసి ఒక సమన్వయంతో ఒక టీం వర్క్ చేసే విధంగా మీరు అందరూ కూడా సహకరించాలని ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. కంపల్సరీ ఈ ప్రోగ్రాము ఈ 6 నెలలు జరిగి తీరాలి. ఈ విధంగా మనందరం కూడా ఇందాక చెప్పినట్లు ఈ 2 ఒకటి యాంటీ లార్వా స్ప్రేయింగ్, 2 ఆయిల్ బాల్స్ కానీ ఇటువంటివన్నీ కూడా మనం ప్లాన్ చేసుకుని ప్రతి పంచాయతీలోనూ కూడా ఖాళీ స్థలాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ వాటర్ స్టాగ్నేషన్ ఉంటుంది, వాటిల్లో ఆయిల్ బాల్స్ వేయడం కానీ ఇటువంటివన్నీ కూడా గ్రామ పరిధిలో ముఖ్యంగా హౌస్ హోల్డ్స్ ఉన్న చోట ఇటువంటివన్నీ కూడా చర్యలు తీసుకోవాలని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడాలని పిఠాపురం విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. అత్తిలిలోని మండల తెలుగుదేశం నాయకులు ఆల్తి సత్యనారాయణ, అజయ్ కుమార్ గృహంలో ప్రత్యేక ఆరాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉమర్ అలీషా మాట్లాడుతూ పర్యావరణం విషతుల్యం కావడంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, భావితరాలు సుఖ సంతోషాలతో జీవించాలంటే మొక్కలు నాటడం ఒక్కటే శరణ్యమని అన్నారు. గిరిజన ప్రాంతాలు, మైదాన ప్రాంతాల్లో కూడా అధికంగా మొక్కలు నాటి భూగోళాన్ని తాపం నుండి నివారించాలని అన్నారు. మడాడవులను నరకడం వల్ల వన్యప్రాణుల జీవన విధానానికి ముప్పు ఏర్పడుతుందని, ప్రతి ఒక్కరూ అడవులను నరకడం మానుకోవాలని అన్నారు. పశుపోషణ ద్వారా వాటి వ్యర్థాలను వ్యవసాయ రంగానికి వినియోగించడం ద్వారా సేంద్రియ వ్యవసాయానికి వీలవుతుందని అన్నారు. తినే ఆహారం కలుషితమవుతుందని, ప్రకృతి సేద్యం ద్వారా కాలుష్యం బారి నుండి ఆహార పదార్థాలను కాపాడవచ్చని అన్నారు. ఒక్కొక్కరు మొక్కలు నాటడం ద్వారా తమ జీవిత కాలంలో 300 మొక్కలు నాటవచ్చు అన్నారు. ఆల్తి అజయ్ కుమార్, ధనలక్ష్మి దంపతులు తమ యొక్క ట్రస్ట్ ద్వారా చేపట్టిన మొక్కల శ్వాసని కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షుడు మక్కా సూర్యారావు, మండల టీడీపీ అధ్యక్షుడు పోలిశెట్టి చందు, నీటి పంపిణీ కమిటీ చైర్మన్ నల్లూరి సురేష్, దాసం తాతాజీ, దాసరి నాగరాజు, పీఠం ప్రతినిధులు నందన్ తాతయ్య తదితరులు పాల్గొన్నారు. అత్తిలి పరిసర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో పీఠం సభ్యులు ఈ కార్యక్రమానికి వచ్చారు. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం ప్రతి వ్యక్తి 3 మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని నా మొక్క నా శ్వాస అనేటువంటి యజ్ఞంగా తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో అజయ్ కుమార్ గారు, ధనలక్ష్మి గారు దంపతులు ఎంతో ఉన్నతంగా ఈ అత్తిలి పట్టణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చారు. అదేవిధంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ప్రతి ఒక్కరూ 3 మొక్కలు ప్రతి సంవత్సరం నాటగలిగినట్లయితే వారి యొక్క ఆయుష్ ఆరోగ్య కాలంలో
సుమారు 300 మొక్కల వరకు మనం నాటేటువంటి అవకాశం కలిగి వాటిని పరిరక్షించడం ద్వారా వాటి ద్వారా వచ్చేటువంటి ఫల పుష్పాలను భగవంతుని సన్నిధానంలో నైవేద్యం కింద సమర్పించి మనం స్వీకరించడం ద్వారా ఆ యొక్క భగవత్ స్వరూపం యొక్క ఆశీస్సు మనకు లభిస్తుంది. ఆ మొక్కలో దైవత్వాన్ని దర్శించేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశమే నా మొక్క నా శ్వాస అనేటువంటి యజ్ఞము. ఇది 20 సంవత్సరాలుగా ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా అనేక ప్రాంతాల్లో, అనేక పట్టణాల్లో, అనేక గిరిజన ప్రాంతాల్లో, మైదాన ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమం ఎంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహింపబడుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటగలిగినట్లయితే మనం ఆయా గ్రామాల్లో, ఆయా పట్టణాలు, ఆయా మైదాన ప్రాంతాలు, ఆయా గిరిజన ప్రాంతాలన్నీ కూడా హరితవనంగా మారేటువంటి అవకాశం ఉంది. తద్వారా పర్యావరణ పరిరక్షణలో మన భాగస్వాములు కాబట్టి సామాజిక స్ఫూర్తితో భగవంతుని యొక్క సేవ చేయడం ద్వారా మన భూగ్రహాన్ని పరిరక్షించుకోవచ్చు. మనం సురక్షితంగా మన భూగ్రహంలో ఒక చక్కని ప్రాణవాయువును స్వీకరిస్తూ నివసించేటువంటి అవకాశం కలుగుతుంది. అత్తిలి మండలం బల్లిపాడు నెంబర్ 1 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు డాక్టర్ సల్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లను స్థానిక కూటమి నాయకులు అందజేశారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై మంచి విద్యను అభ్యసించాలని కూటమి నాయకులు కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, యూనిఫామ్, షూస్, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో గల వరాల వెంకటేశ్వర స్వామిని శనివారం కావడంతో అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకుడు వాడపల్లి శేఖరాచార్యుల ఆధ్వర్యంలో సుప్రభాత సేవ, తోమాల సేవ, విశేష అర్చనలు జరిగాయి. భక్తులకు దేవాలయ కమిటీ సహకారంతో అన్నదానం జరిపారు. అత్తిలి రైల్వే స్టేషన్ రోడ్లో గల బాలాజీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించారు. ఆలయ అర్చకులు వాడపల్లి సత్యనారాయణాచార్యులు, వల్లి వెంకటేష్, సూర్యతేజ ఆధ్వర్యంలో అర్చనలు జరిగాయి. స్వామివారిని విశేషంగా అలంకరించారు. ప్రపంచ దేశాలలో అశాంతి నెలకొన్న పరిస్థితుల్లో ప్రజల మధ్య శాంతి నెలకొల్పేందుకు ఆయా దేశాలకు సంబంధించి స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావాలని ఎమ్మెల్యే ఆర్మిల్లి కోరారు. తణుకు పట్టణంలోని నరేంద్ర సెంటర్ వద్ద రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రోటరీ పీస్ టవర్ ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ప్రపంచ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో అనేక దేశాలలో ఉగ్రవాదుల దాడులు, విచ్ఛిన్నకర శక్తులు సృష్టిస్తున్న అలజడుల నేపథ్యంలో యుద్ధ వాతావరణం నెలకొందని, ఈ పరిస్థితుల్లో ప్రజలు శాంతిని కోల్పోయి ఒక అలజడి భావం ఏర్పరచుకుంటారని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పీస్ టవర్లు ఏర్పాటు చేసి ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అనే ఉద్దేశ్యంతో ప్రజల మధ్య, రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. ప్రపంచ దేశాల్లో సోదరభావం ఏర్పడే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన తణుకుపట్నంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ పీస్ టవర్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి రోటరీ అధ్యక్షులు మస్తాన్ రావు గారికి, సిద్ధార్థ గారికి, ఎంపీ రాంబాబు గారికి, డాక్టర్ సత్యనారాయణ గారికి, అలాగే అర్జున్ గారికి, ఇతర పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే అంతా కూడా ఈరోజు మనం అనేకమైనటువంటి అశాంతితో ప్రజలందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రపంచంలో అనేక దేశాల్లో ఉగ్రవాదుల దాడులు కానీ, అలాగే విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులు కానీ, ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల మధ్యలో యుద్ధాలు కానీ, ఇవన్నీ కూడా చూసి శాంతిని కోల్పోయే విధంగా ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక అలజడి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో రోటరీ క్లబ్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా పీస్ టవర్స్ను ఏర్పరిచి ప్రపంచ శాంతి వర్ధిల్లాలనే విధంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా శాంతి కలగాలి. అలాగే పట్టణాల మధ్య కానీ, గ్రామాల మధ్య, రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య ఈ విధంగా ఒక సోదర భావం వర్ధిల్లే విధంగా పీస్ టవర్ని ఏర్పాటు చేసి ఈరోజు ఈ మెసేజ్ ద్వారా ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక సోదర భావం ఉండాలనే మెసేజ్తో పీస్ టవర్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషమైన సందర్భంగా తెలియజేసుకుంటూ,
ఏలూరు చైర్పర్సన్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ శ్రీదేవి తణుకు సబ్ జైలును సందర్శించి అందులో ఉన్న రిమాండ్ ముద్దాయిలకు అందుతున్న ఆహార వసతి స్వచ్ఛ సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేకపోతే వారికి మండల న్యాయ సేవల కమిటీ ద్వారా ఉచిత న్యాయ సహాయం పలు సేవలు అందిస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరూ న్యాయవాదిని కలిగి ఉండాలని, జూలై 5వ తేదీన జరుగు జాతీయ లోక్ అదాలత్ ను కేసులు ఉన్న అందరూ సద్వినియోగం చేసుకోవాలని, కేసులను రాజీ చేసుకుని ప్రశాంతంగా జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జితో జిల్లా న్యాయ సేవల సంస్థ సెక్రటరీ రత్నప్రసాద్, తణుకు 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి, సీనియర్ సివిల్ జడ్జి సాయిరాం పొతర్లంక, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూరంపుడి కామేష్, బెంచ్ కోర్ట్ మెజిస్ట్రేట్ తాడి ఆంజనేయులు, సబ్ జైల్ సూపరింటెండెంట్ మోహన్ రావు సిబ్బంది పాల్గొన్నారు. 5/7/2025న కోర్టులో జరుగు జాతీయ లోక్ అదాలత్ లో కేసులు రాజీ చేయడం గురించి తణుకు కోర్టు పరిధిలో పనిచేయు పోలీస్ అధికారులతో మరియు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులతో చైర్మన్ మరియు 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి సమీక్ష నిర్వహించారు. జూలై 5వ తేదీన జరుగు జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు రాజీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు కృష్ణ సత్యలత, సాయిరాం పొతర్లంక, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూరంపుడి కామేష్, బెంచ్ కోర్ట్ మెజిస్ట్రేట్ తాడి ఆంజనేయులు, వివిధ పోలీస్ స్టేషన్ల అధికారులు పాల్గొన్నారు. బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తామని ముఖ్యమంత్రి, బెల్ట్ షాపులపై కొరడా జడిపించమని ఎక్సైజ్ మంత్రి ఇచ్చిన ఆదేశాల ప్రకారం అక్రమ బెల్ట్ షాపులు తక్షణం తొలగించి కల్లుగీత కుటుంబాలను ఆదుకోవాలని ఏపీ కల్లుగీత కార్మిక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి విజ్ఞప్తి చేశారు. శనివారం తణుకు అమరవీరుల భవనంలో పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ సమావేశంలో కామన మునిస్వామి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మూర్తి మాట్లాడుతూ అనేక ఔషధ గుణాలు ఉన్న ఆహారం లాంటి ప్రకృతి సిద్ధమైన తాటికల్లుపై ప్రభుత్వం కక్ష కట్టి అక్రమ మద్యం ఊరువాడ పుట్టగొడుగుల్లా బెల్ట్ షాపుల్లో పెట్టించి కళ్ళు అమ్మకాలు లేకుండా చేయడం దుర్మార్గం అన్నారు. సంఘ జిల్లా అధ్యక్షులు కామన మునిస్వామి మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గీత కార్మికుల జీవితాలు మారతాయని ఆశించారు. కానీ గత ప్రభుత్వమే మంచిదన్నట్లు ఉంది అన్నారు. గీత కార్మికుల ఉపాధి, సంక్షేమం, వృత్తి, ఆధునీకరణ గురించి ఆలోచించే ప్రభుత్వాలు లేనప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న గీత కుటుంబాలకు ఒరిగేదేమీ లేదని అన్నారు. జూలై 14వ తేదీన మన బాధలు కలెక్టర్ గారికి చెప్పుకుందాం, భీమవరం తరలిరండి అని విజ్ఞప్తి చేశారు. తణుకు ఫ్లైఓవర్ మధ్య ఫుట్పాత్ పై ఒక అజ్ఞాత పురుషుడు మృతి చెంది ఉండగా సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని గుర్తింపు నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి మార్చురీకి తరలించారు. మృతుని గుర్తింపు కోసం ఏమైనా సమాచారం తెలిసినట్లయితే తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ 9440796641 నంబర్ను సంప్రదించాలని కోరారు. పెనుమంట్ర మండలం నెల్లమూరు గ్రామంలో గల సాయిబాబా ఆలయం నందు ఉచిత ధ్యాన శిక్షణ కొడితివాడ ధ్యాన కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా మట్టకుంట గ్రామానికి చెందిన బ్రహ్మం పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవద్గీత మన జీవన గీత అని, ప్రతి ఒక్కరూ భగవద్గీతలోని ప్రతి శ్లోకంలోని యోగార్థాలను తెలుసుకుని జీవితాన్ని ఆచరణ చేయాలని అన్నారు. అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎన్ సుబ్బరాజు, రామకృష్ణంరాజు, వరలక్ష్మి, అరుణ, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. గణపవరం మండలం ఎస్ కొండేపాడు గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలల్లో మండల విద్యాధికారి జి బాలయ్య ఆధ్వర్యంలో ఎన్రోల్మెంట్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బడి ఏడు గల బాలబాలికలందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చేరి సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వీరేశ్వరపురం, జల్లికాకినాడ గ్రామాల్లో 3 పాఠశాలలను మండల విద్యాధికారి బాలయ్య తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఒక్క ఛాన్స్ ఇచ్చిన ప్రజలపై 5 ఏళ్ల పాటు ఉక్కుమాదం మోపి ఒక చేత్తో సంక్షేమ బట్టలు నొక్కుతూ మరో చేత్తో రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేసిన ఘనుడు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ ఘాటుగా విమర్శించారు. గూడెం రూరల్ మండలం కొండూరుపురం గ్రామంలో జల్ జీవన్ మిషన్ పథకం కింద 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించబోయే వాటర్ ట్యాంక్ నకు శనివారం ఆయన శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ అవినీతి పరుడని తెలిసి పీఠమెక్కించినందుకు రాష్ట్రమంతా అరాచకాన్ని పండించిన అవినీతి రాజకీయ జలగగా చరిత్రకెక్కాడు అన్నారు.
చేసేదేమీ లేక ప్రజల వద్దకు వెళ్లడానికి ముఖం చెల్లక పరదాల మాటునే పయనించిన పరదాల రాజా జగన్ అని విమర్శించారు. గ్రామంలో చేస్తున్న అభివృద్ధికి వీలైతే సహకరించాలి, కానీ బురద జల్లే ప్రయత్నం చేయకూడదని ఉండి ఏఎంసీ మాజీ చైర్మన్ బొండాడు సర్పంచ్ భర్త మన్నే నాగరాజు హితవు పలికారు. కాళ్ల మండలం బొండాడు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వద్ద శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఇటీవల కుళాయిల ద్వారా మురికి నీరు సరఫరా చేశామని ఆరోపించడం తగదని, అది పూర్తిగా అవాస్తవమని అన్నారు. డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ఆదేశాల మేరకు మురుగునీటిని బయటకు పంపడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. మంచినీటి పైప్ లైన్ దెబ్బతినడం వలన మ్యాన్ హోల్లో వర్షపు నీరు నిల్వ ఉండడంతో కలిసినట్టు వివరణ ఇచ్చారు. అయితే పైప్ లైన్ ప్రస్తుతం రిపేర్ చేయడం జరిగిందని, ప్రజలకు ఇబ్బంది లేకుండా సంబంధిత అధికారులు సూచనల మేరకు పైప్ లైన్ ను మారుస్తామని అన్నారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే కొంతమంది వీడియోలు తీసి బురద చల్లడం సరికాదు అన్నారు. ప్రజలు ఏ విధమైన అపోహలు పెట్టుకోవద్దని అన్నారు. ఆయన వెంట మన్నె సోమేశ్వరరావు, మన్నె శ్రీనివాసరావు ఉన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.